వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్ల ఫిబ్రవరి నెల పే స్లిప్లు జనరేట్ అవుతున్నాయి. ఈ నెల పే స్లిప్పుల్లో గమనించవలసిన అంశాలు, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన ఫిబ్రవరి నెల పే స్లిప్పులు డౌన్లోడ్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా పెన్షన్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెలకు నిన్న అర్ధరాత్రి నుంచి వారి యొక్క పే స్లిప్లు అయితే జనరేట్ అవుతున్నాయి. వెంటనే డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ స్పౌజ్ యొక్క పేరు, పుట్టిన తేదీ, మీ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, అదేవిధంగా మీ వయసు 70 సంవత్సరాలు పైబడిన వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ కలిసిందా లేదా, ఒకవేళ ఆల్రెడీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకుంటున్న వారైతే మీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అలాగే ఉందా, తగ్గిందా, లేక పెరిగిందా, లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే యాడ్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు అర్హత ఉండి సివిపి రికవరీ నిలుపుదల జరిగిందా లేదా చెక్ చేసుకోగలరు. గత నెలలో కూడా కొంతమంది పెన్షనర్లకు 11 సంవత్సరాల 3 నెలలు రికవరీ పూర్తయినా కూడా సివిపి డిడక్షన్ చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరిగిందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఒకవేళ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు రెండు తీసుకుంటూ ఉండి దాని మీద రెండింటికి డిఆర్ కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఒక పెన్షన్ మీద మాత్రమే డిఆర్ తీసుకునేటట్లుగా మీ ట్రెజరీ వారికి తెలియపరచండి. లేకుంటే మీ పెన్షన్ను నిలిపివేసే అవకాశం ఉంది. వీటన్నిటిని పే స్లిప్పుల్లో చెక్ చేసుకొని వ్యత్యాసాలు ఏమైనా ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చేయించుకోవాలి. ముఖ్యంగా మీ వయసు 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80, 85, 90, 95 మరియు 100 సంవత్సరాలు పూర్తయిన వారైతే మీకు వరుసగా 7%, 12%, 20%, 25%, 30%, 35%, 50% అడిషనల్ క్వాంటమ్ వస్తుంది. కాబట్టి పెన్షన్లు అందరూ కూడా తమ పే స్లిప్పులను డౌన్లోడ్ చేసుకొని ఈ వివరాలు ఒకసారి చెక్ చేసుకోగలరు. అదేవిధంగా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు ఈసారి మార్చి 3వ తేదీ నుంచి జమ కావడానికైతే అవకాశం ఉంది.